వరలక్ష్మి వ్రత కథ. సూత మహాముని సౌకానది మహర్షులతో ఇలా అన్నాడు. ఓ మునీశ్వరాల, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన భస్వసింహాసంపై కూర్చుని ఉండగా పార్వతీదేవిని పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలకు సర్వసుఖాలు పొందే వ్రతము, పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతము చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు, నువ్వు కోరుకున్న విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరాలు చెప్పండి అని అడగ్గా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధు దేశమును కుండి నామనే ఒక పట్టణం ఉంది. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె సుగుణావతి పతియే ప్రత్యక్షమ దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకి అవసరమైన సేవలు చేసి ఇంటి పనులన్నిటిని ఓర్పుతో నేర్పుతో చేసుకునేది. అందరితో ప్రేమగా మితముగా మాట్లాడేది. ఇంత అణువుగానున్న ఆ మహా ప్రతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమయ్యి మహాలక్ష్మి ఇలా చెప్పింది. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు. నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తని అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, ఏ జనని, నీ కృపా కటాక్షాలు కలిగి వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనులు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలు వరలక్ష్మీదేవిని స్తుతించింది. ఆ వెంటనే మేలుకు వచ్చిన 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. వెంటనే భర్తని అత్తమాపల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. దేవి ఆనతి ప్రకారం తప్పకుండా నువ్వు ఈ వ్రతము చేయి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. అందరూ కలిసి శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. పట్టణంలో స్త్రీలందరూ ఉదయమునే లేచి తలహార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి పంచపల్లవైన రావి, జవి, మారి, మామిడ, ఉత్తరేణి ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవికి సంకల్ప విధాలతో నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గద హస్తే మహాలక్ష్మి నమస్తుతో అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి షోడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదట ప్రదక్షిణం చేయగానే కాలి అందియంలో గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ స్వరాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనుక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారంతా అక్షంతలు శిరస్సుపై వేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వారి ఇళ్లకు బయలుదేరారు. మార్గం మధ్యలో చారుమతి వేణోళ్లు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సత్కరించి అనుగ్రహించగా తాను ఒక్కటే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగచేసిన చారుమతి ఎంతటి అదృష్టవంతురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులని ఎంతో మురిసిపోయారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యాలతో
సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తి పొందారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని సౌనకాది మహర్షులతో, మునుల్లారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టాశ్వరాలు సిద్ధిస్తాయి అని చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలను ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా చారుమతి వరలక్ష్మి కథను వినాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.